తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ మ్యూజికల్ ఈవెంట్ ప్రదేశం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడే కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, అదేవిధంగా సినీ డైరెక్టర్ సుకుమార్, అదేవిధంగా రాజమౌళి, వీరితో పాటు మరికొంతమంది బాలీవుడ్కి సంబంధించిన సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి ఈ కల్చరల్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. రితేష్ దేశ్ముఖ్, గునీత్ మోంగా, అనుపమ్ చోప్రా వీళ్ళందరూ కూడా ఇక్కడ జరిగే క్రియేటివ్ సెషన్లో, అదేవిధంగా ఇక్కడ జరిగే కల్చరల్ ఈవెంట్స్లో కూడా వాళ్ళు పాల్గొనబోతున్నారు. ఇక అంతర్జాతీయ జాతీయ ప్రతినిధులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మ్యూజికల్ ఈవెంట్ ద్వారా కొంత ఎంటర్టైన్మెంట్ అందించాలని ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా తెలంగాణలో అంటే నిజాం కాలం నాటి ఒక ఆర్టీసీ బస్సు, నిజాం కాలంలో ఉన్న ఆర్టీసీ బస్సును కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రెడ్ కలరు ఎల్లో కలర్ మిక్స్ అయ్యి మనకు వెహికల్ కనిపిస్తుంది. అది నిజాం కాలం నాటి మొట్టమొదటి ఆర్టీసీ బస్సు. ఆ బస్సును కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇక్కడ డ్రోన్ షో కూడా దాదాపు 3000 డ్రోన్లతోటి ఆ డ్రోన్ షోలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే డ్రోన్ షోలు అనేక కార్యక్రమాలలో గత ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ డ్రోన్ షోలను కొన్ని కార్యక్రమాలలో ఏర్పాటు చేశాయి. అదేవిధంగా ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో కూడా 2 రోజుల పాటు జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్లో కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా ఒక ఆకట్టుకునే విధంగా ఉండాలని ఒక డ్రోన్ షోని 3000 డ్రోన్లతోటి ఒక ప్రత్యేక డ్రోన్ షోని కూడా ఏర్పాటు చేసింది.